హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి 10th క్లాస్ రిజల్ట్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మరి 10th క్లాస్లో 72% ఉత్తీర్ణత అయితే సాధించారు. మరి గత సంవత్సరం పోల్చుకున్నట్లయితే 67%తో గత సంవత్సరం ఉత్తీర్ణత అయితే సాధించారండి. మరి ఈ సంవత్సరం అయితే 5% పెరిగిందండి. మరి అదేవిధంగా ఈ ట్రిపుల్ ఐటీకి ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా ఎలిజిబుల్లా కాదా అని చాలామంది విద్యార్థులు డౌట్లు అడగడం జరుగుతుంది. మరి ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా ఈ యొక్క ట్రిపుల్ ఐటీ సీట్కి అప్లై చేసుకోవచ్చండి నిరభ్యంతరంగా. మరి అదేవిధంగా ట్రిపుల్ ఐటీ ఎగ్జామ్ ఉంటుందా, ట్రిపుల్ ఐటీ సీట్ కోసం ఎగ్జామ్ ఉంటుందా అని చాలామంది మిత్రులు అడగడం జరుగుతుంది. దయచేసి గమనించండి, ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. గత 2 సంవత్సరాలు కరోనా సమయంలో 10th క్లాసు ఎగ్జామ్ అయితే పబ్లిక్ ఎగ్జామ్ అయితే నిర్వహించలేదు. మరి అందు గురించి ఒక నిర్ణీత మార్కులు ఉండాలనే ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీ కోసం ఒక అర్హత పరీక్షని పెట్టి దానిలో క్వాలిఫై అయిన వాళ్ళని ట్రిపుల్ ఐటీకి ఎంపిక చేసుకున్నారు. కానీ ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్ అయితే పబ్లిక్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది. దానిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎవరైతే ఎక్కువ మార్కులు సాధించి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 24 మార్కులు కొద్దిగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు, అదేవిధంగా నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా ఎయిడెడ్ స్కూల్స్, ఇలాంటి స్కూల్స్ అన్నింటికి కూడా 24 మార్కులు అయితే యాడ్ చేస్తారండి. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్, ఈ 2 స్కూళ్ళు బాగా గుర్తుంచుకోండి. రెసిడెన్షియల్ అండ్ ప్రైవేట్ స్కూల్ పిల్లలకు అయితే మాత్రం 24 మార్కులు అయితే యాడ్ చేయరండి ఖచ్చితంగానే. ఈరోజు రిలీజ్ అయినటువంటి 10th క్లాస్ రిజల్ట్ 5% ఎక్కువ, గత సంవత్సరంతో పోలిస్తే 5% ఎక్కువ రావడం జరిగిందండి. దాన్ని బట్టి 10th క్లాస్ రిజల్ట్ని బట్టి మరి మార్కులు కట్ ఆఫ్ అయితే ట్రిపుల్ ఐటీ సీటు పొందడానికి మార్కులు కట్ ఆఫ్ అయితే మారుతుందండి ఖచ్చితంగా. మరి ఏ కాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయన్నది ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి 600 సీట్లు అయితే ఉంటాయండి. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి 240 సీట్లు ఉంటాయి. అదేవిధంగా బీసీఏ వాళ్ళకి 280 సీట్లు ఉంటాయి. అదేవిధంగా బీసీబీ వాళ్ళకి 400 సీట్లు ఉంటాయి. బీసీసీ వాళ్ళకి 40 సీట్లు ఉంటాయి. అదేవిధంగా బీసీడీ వాళ్ళకి 280 సీట్లు ఉంటాయండి. మరి పిహెచ్ కేటగిరీ వాళ్ళకి 120 సీట్లు అయితే ఉంటాయండి. అదేవిధంగా క్యాప్ కేటగిరీ వాళ్ళకి 80 సీట్లు అయితే ఉంటాయి. అదేవిధంగా ఎన్సిసి వాళ్ళకి 40 సీట్లు, స్పోర్ట్స్ కోటా వాళ్ళకి 20 సీట్లు ఉంటాయండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్లీ సెక్షన్ వాళ్ళకి 400 సీట్లు అయితే ఉంటాయండి. మొత్తంగా ఒక్కొక్క క్యాంపస్కి 1100 చొప్పున మొత్తం 4 క్యాంపస్లకి 4400 సీట్లు ఉంటాయండి. ఇందులో 4400 సీట్లలో ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, మొత్తం అన్నీ మీకు ఉంటాయంటే పొరపాటేనండి. ఇందులో 85% అంటే 85% లోకల్ వాళ్ళకి ఇస్తారండి. మిగతా రిమైనింగ్ 15% అంటే సుమారుగా 600 సీట్లు నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి ఈ సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 600 సీట్లు నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి, అదేవిధంగా 3800 సీట్లు అయితే లోకల్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుంది, కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని అన్నది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మరి ఏయూ రీజన్కి వచ్చినట్లయితే ఓసీ వాళ్ళకి 580+ రావాలండి, 580 దాటాలి. అదేవిధంగా బీసీఏ వాళ్ళకి 576 అబోవ్ రావాలండి. అదేవిధంగా బీసీబీ వాళ్ళకి 575 మార్క్స్ అయితే దాటి ఉండాలండి. అదేవిధంగా బీసీసీ వాళ్ళకి 565 మార్క్స్ అయితే దాటాలండి. అదేవిధంగా 500 బీసీడీ వాళ్ళకి 580 మార్క్స్ అయితే దాటాలండి. ఇది గత సంవత్సరంతో పోలిస్తున్నట్లయితే మరి 5% పాస్ పర్సంటేజ్ అయితే పెరగడం జరిగింది. దాన్ని బేరీజ్ వేసుకొని మేము ఈ యొక్క కట్ ఆఫ్ మార్కులు అయితే రాయడం జరిగిందండి. మ్యాక్సిమం ఈ విధంగానే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, తప్పనిసరిగా మీకైతే రిప్లై ఇస్తాము. మరి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 570 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి, వస్తే సీట్ అయితే రావడం జరుగుతుందండి. అదేవిధంగా బీసీఈ వాళ్ళకి 572 మార్క్స్ అయితే రావాలండి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 560 అబోవ్ అయితే రావాలండి. మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 580 అబోవ్ అయితే రావాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఎస్వియు
రీజన్కి సంబంధించినటువంటి ఓషి వాళ్ళకైతే 575 మార్క్స్ అయితే రావాలండి, అబోవ్ రావాలి. బీసీఏ వాళ్ళకి 574, బీసీబీ వాళ్ళకి 575 అబోవ్ రావాలి. బీసీసీ వాళ్ళకి 540 అబోవ్ రావాలి. బీసీడీ వాళ్ళకి 570 అబోవ్ అయితే రావాలండి. అదేవిధంగా బీసీఈ వాళ్ళకి 572 అబోవ్ అయితే రావాలి. ఎస్సీ వాళ్ళకి 565 అబోవ్ అయితే రావాలి. ఎస్టీ వాళ్ళకి 545 మార్క్స్ అబోవ్ రావాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 575 అబోవ్ అయితే మీకు మార్కులు అయితే రావాలండి. ఇవ్వండి. ఈ విధంగా గత ఈ సంవత్సరం రిజల్ట్ 10th క్లాస్ రిజల్ట్ అనుసరించి మన ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉండబోతున్నాయండి. మరి గత సంవత్సరం అయితే చివరి కౌన్సిలింగ్ వరకు మరి అభ్యర్థులు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు నేను అలా వీడియోలు చేస్తున్నానండి. మరి ఇలాగా తాజా అప్డేట్స్తో మీకు మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ట్రిపుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయానికి వస్తున్నట్లయితే ఇప్పుడు జూన్ 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయండి. అక్కడి నుంచి ఒక 20 డేస్ రిజల్ట్కి అయితే మనం వేచి ఉండాలండి. 20 డేస్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ మరి ఇక్కడ ఒక 10 నుంచి ఒక 20 డేస్ వేసుకుంటే జూలై వస్తుందండి. జూలై 2nd or 3rd వీక్లో మీకు ట్రిపుల్ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ 100% ఉంది ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరిచ్చే లైక్ కామెంట్ మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.